టేజర్ చించి ఆరేశారు. అరే ఒక్క నిమిషం రా, పొగుడుతున్నారు. అరే ఇందాం, ఇని రియాక్ట్ అయిదాం, ఫస్ట్ వినిపించాలి కదా. సార్ చెప్పండి సార్. సార్ టేజర్ చించి ఆరేశారు సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా. టేజర్ చించి ఆరేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో డౌట్ ఏం లేదు. మీరు క్యామియో చేస్తా అన్నారు. అవును. ఇప్పుడు కూడా ఆ మాట, ఇప్పుడు కూడా ఆ మాట మీదనే ఉంటారా? కాదు, ఆ క్యారెక్టర్ ఇటు కొంప తీసి ఈ క్యారెక్టర్ అది కాదు కదా. మీరు క్యామియో చేస్తా అని మాట ఇచ్చిర్రు. అవును, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా? మాట మీద ఉన్నా. ఆ క్యారెక్టర్ కాదు అయితే పర్లేదు, అయితే ఓకే, డన్ డన్. అయితే క్వశ్చన్ వినిపిస్తలేదురా ప్లీజ్. సార్ నేను యాక్చువల్గా అంటే సినిమా గురించి మీ గురించి అని కాదు, ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. అవును, అసలు ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్లో ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలేదు. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైపోతాం సార్ ఇదంతా? అది నా రెస్పాన్సిబిలిటీయే కదా సార్. మొన్న ఫంకీ రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్ చూసాము, అంత ముందు ఓపెనింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ సినిమా వీళ్ళ కోసం తీసిన సార్, ఫంకీ ఐ మేడ్ ఇట్ ఫర్ ఫ్యామిలీస్. అంటే ఈ సినిమా అప్పుడు ఈ క్రేజీ కనిపిస్తుంది అంటారు గ్యారెంటీగా? డెఫినెట్లీ కనిపిస్తుంది. కనిపించకపోతే ఇది డైరెక్షన్ చేసింది నేను, అండ్ ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు ఫ్యామిలీ వైబ్ ఉంటుంది. మీరు వచ్చి మొన్న ఖమ్మం పోయినాం ఫంకీకి, ఇట్ వాజ్ అ వైబ్రెంట్ వైబ్. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క. ఈసారి వీళ్ళు కనపడిపోతే వీళ్ళందరూ మీరు అడగాలి. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు సార్? మీరు కనిపిస్తుండండి అప్పుడప్పుడు. నేను రోజు కనిపిస్తా. విశ్వక్ గారు సార్. సార్ టీజర్ బాగుంది. టీజర్లో స్క్విడ్ గేమ్స్ కానీ లేకపోతే నాని గారి హిట్ 3లో సెకండ్ హాఫ్లో ఒక కల్ట్ వస్తుంది. అవును, ఇలాగే ఒక ఫారెస్ట్లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటి వస్తుంది. అవును, స్క్విడ్ గేమ్స్లో కూడా ఇలాగే ఉంటుంది. అవును, ఏంటి రిఫరెన్స్ లేకపోతే? డెఫినెట్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక సినిమా నుండి నేను రాయడం స్టార్ట్ చేశా. ఈ కథ నేను సొంతంగా రాసుకుంది 4.5 years నుండి రాసుకుంటున్నా. అంగమాల్ డైరీస్ రీమేక్ చేసి ఫలక్నమ్మ తీసా. అండ్ వెన్ ఇట్ ఈస్ దమ్కి వచ్చేసి ప్రసన్న కుమార్ దగ్గర కథ తీసుకొని నన్ను ఆ పరంగా మార్చుకొని చేసింది. కల్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ రోడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఇనీషియల్ 4 years బ్యాక్ నుండి ఒక ఐడియాలాగా ఫామ్ అవుతుండే. నేను ఎప్పుడు ఫోర్స్ఫుల్గా డైరెక్షన్ చేయలేదు. కథ ఒకటి ఫినిష్ అయ్యి ఫుల్ స్టాప్ పడ్డప్పుడే సినిమా తీద్దాం అనుకున్నా. సో ఈ సినిమాకి సడన్గా ఒక లాస్ట్ ఇయర్ ఒక టైంలో ఫుల్ స్టాప్ పడ్డప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, అదే క్వశ్చన్ కదా మీది. ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, కాకపోతే దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో మళ్ళీ సేమ్ తరుణ్ చెప్పినట్టు క్యాసెట్ నాకే క్లియర్ ఉండే కొంచెం దిమాక్లా. సో అది వెంటనే నేనే తీద్దామని డిసైడ్ అయిన ఉండే సార్. అంటే జనరల్గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే ఆరేసుకున్నా, అందుకే వేసేసుకున్నారు. నేనే ముందే వేసేసుకున్నా సార్. ఆర్ అంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అనమాట సార్. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే అక్క ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. అవును, అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. పబ్లోనే తీశారు కదా, మనకి ఏవి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే జనాలకి. అయితే నేను డ్రగ్స్ చేస్తే మూతికి వస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ డ్రగ్స్ చేస్తే సంకనాగిపోతారు అని చెప్తున్నా సినిమాలో. ఓకే, అలా ఉంటే మీరు థియేటర్ వచ్చి చూస్తే అర్థమవుతుంది నిజంగా. 100% చూస్తాం. అయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ డ్రగ్స్ మీద చాలా మీరు నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ రా అంటారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే. అయితే నేను దాపెట్టుకునేది కాదుగా, మీ అందరి ముందే పెడతా కదా సినిమాలో నేను ఏ ఇంటెన్షన్తో తీసినా అన్నది మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. సో నంది అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సారీ గద్దర్ అవార్డ్స్ మైక్ ఎవరికన్నా ఇవ్వాలా? లేదు, మీకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది క్రౌడ్ ని పిలుస్తున్నారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ తెలుసు. ఆ థియేటర్ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? ఏమన్నా
ఆడియో రావట్లేదు, కాదు మీకు ఎందుకంత స్ట్రెస్? కెమెరాస్ సినిమా గురించి మాట్లాడదాం కదా. కెమెరాస్ కి ఆడియో ఈవెంట్ వాళ్ళకి చెప్తే ఏం చెయ్యాలి అని అడిగారు. మరి కెమెరాస్ ఎందుకు, మీడియాని పిలవడం ఎందుకు? ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తే అరుస్తారు. మరి ఆడియో వినిపించదు. ఆడియో రావట్లేదు. ఓకే ఓకే నెక్స్ట్. విశ్వ గారు ఇక్కడ ఇప్పుడు అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు దిగానే ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లనో కోష్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు. సో మీరు అట్లా అవి ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. ఎవరన్నారు? మీరు అన్నది వెళ్తుంది లేండి, వెళ్తుంది, అన్నీ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. విశ్వ గారు మీకు 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 ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని పర్లేదు వేరే మూవ్ ఆన్ అవుదాం, కల్ట్ విల్ క్యారీ ఆన్ విత్ కల్ట్. ఒక నిమిషం, నానిలో వచ్చిన చేంజ్ గురించి అలా తయారయ్యాడు ఇలా తయారయ్యాడు అని అంటారు గారు అన్నది ఒకటి ఉంటుంది పక్కన. అట్లా మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు, ఆ విషయం మీకు తెలియదు. లేలే పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది. విశ్వ గారు సార్ ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన ఎస్కేఎన్ గారిది కదా? తెలుసు సార్, నాకు తెలియదు. పెట్టుకున్నా రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే, ఇదివరకు నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఇదివరకు మీరు ఒక ఇది ఎప్పటికీ నాదే. మీదేనా? యా సెన్సార్ అయిందండి ఇది? టీజర్ సెన్సార్ చేయించారా? లేదు వెళ్ళలేదు సార్, వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు వెళ్తా, సినిమా రిలీజ్ కి ముందు. సెన్సార్ ఇస్తారా అనుకుంటున్నారా? సెన్సార్ అవుద్ది అనుకుంటున్నారా? పడతా సార్, నా తంటాలు నేను పడతా, నా తంటాలు నేను పడతా. ఇంకా ఇంతంతా మీరు పడతారు కాదు. విశ్వ గారు ఇక్కడ సార్ సార్ సినిమా చూస్తే టీజర్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది, చాలా గ్రాండ్ స్కేల్లో చేశారు. బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్తున్నారు కొంతమంది, అంటే వీక్ హార్టెడ్ ఇంత ఫ్యామిలీస్ రావద్దు, వీక్ హార్టెడ్ రావద్దు, ఇంతమందిని రావద్దు అంటున్నారు. బట్ మరి వాళ్ళతో వచ్చిన దాంతో అంటే ఈ సినిమాకి ఏమో సార్, సినిమా అంటే పిచ్చి, ఒక మ్యాడ్నెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సినిమా తర్వాత సినిమా. ఇది డెఫినెట్లీ నేను తీయకపోతే ఈ జానర్లో, ఈ ప్లాట్లా, ఈ టైప్ ఆఫ్ వరల్డ్లో సినిమా రాదనిపించింది, ఇంకా తెగించి తీసేసిన అంతే. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం అంతే. ఓకే అండి, విష్ ఆల్ ద బెస్ట్. విశ్వ గారు రాజేష్ గారు హాయ్ అండి. రాజేష్ గారు యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఫిల్మ్తోని. మీరు మొదలుపెట్టిన బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు కదా ఈ సినిమాతో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుందా లేదంటే ఫుల్ లెంత్ ఉంటుందా వాళ్ళతో పాటు? సో బేసికల్లీ ఇట్స్ అ వరల్డ్ అండి. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ బిగ్గర్ ఫ్రాంచైజీనే చూస్తున్నా కల్ట్ అనే సినిమా. సో ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే నేను 45 minutesకి వస్తున్నట్టు. సో 45th minute నుండి నేను ఉంటాను. మీరు చూసుకుంటే ఆవేశం ఫార్మాట్లో మీకు ఏ టైంలో అయితే ల్యాండ్ అవుతారో మనకు ఫహాద్ గారు, ఆ టైప్లో మీకు యూ విల్ సీ మై ల్యాండింగ్. బట్ నేను స్టోరీ బిల్డ్ చేసి సెట్ చేసినా మీకు కనిపించకపోయినా వినిపిస్తుంటాను నేను.